నరసింహులు కామ్రేడ్ బంధు నరసక్క సిపిఐఎంఎల్ జనశక్తి మన వీరులకు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి పట్టింది తిరుమలగిరి పట్టింది ఎర్ర జెండా పోరాట యోధుడు అమరే కామ్రేడ్ పొట్ల రామనరసయ్య కామ్రేడ్ నీలం రామచంద్రయ్య కామ్రేడ్ రంగవల్లెక్క జోహార్ అమర వీరులకు కామ్రేడ్ రియాజ్ అన్న జోహార్ కామ్రేడ్ రిక్కల సాదేవ్ రెడ్డికి జోహార్ కామ్రేడ్ యానాల వీరారెడ్డికి అమర వీరులకు
వీరులకు సాధిస్తాం అమరవీరుల ఆశయాలను వర్ధిల్లాలి సిపిఎంఎల్ జనశక్తి వర్ధిల్లాలి సిపిఎంఎల్ జనశక్తి అమరులను తెలుసుకుందామా భారతులే ఇచ్చి వద్దమా భారత విప్లవోద్యమంలో అసూలు బాసిన మన వీరులకు జోహార్ కమ్రేడ్ పండు నరసింహులు గారికి జోహార్ కమ్రేడ్ పండు నరసింహ గారికి జోహార్ అమర వీరులకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు సిపిఎంఎల్ జనశక్తి పార్టీ సీనియర్ నాయకులు ప్రజా విమోచన సంపాదకులు అమరుడు కామ్రేడ్ పండు నరసింహులు గారి 3వ వర్ధంతిని పురస్కరించుకొని రైతు కూలీ సంఘం అమరుల స్మారక కమిటీ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో అమరుల స్మారక స్తూపం వద్ద పండు నరసింహులు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, కామ్రేడ్ పండు నరసింహులు గారు ఉమ్మడి నల్గొండ జిల్లా విప్లవోద్యమంలో ఆయన నడిచినటువంటి ఉద్యమ చరిత్ర చెరగని ముద్ర. తన చిన్న వయసు నుండే విప్లవ రాజకీయాల పట్ల
కమ్యూనిస్టు రాజకీయాల పట్ల ఆకర్షితులై ఆంధ్ర మహాసభ ఉద్యమంలో, ఆ తర్వాత ముందుకొచ్చినటువంటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో తను క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించింది. 48 నుంచి 51 వరకు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తను పాల్గొన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సిపిఐఎంఎల్ ఉద్యమం, కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వాన ఈ దేశంలో ముందుకొచ్చినటువంటి ఉద్యమంలో తను చివరి దాకా తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి గొప్ప ఉద్యమ నాయకుడు, విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ బంటు నరసింహులు. తను కొనసాగినటువంటి సిపిఐఎంఎల్ ఉద్యమం అది 1992లో 7 విప్లవ సంస్థల ఐక్యతతోనే జనశక్తి పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. తను చివరి వరకు ఏ రాజకీయాలను అయితే నమ్ముకున్నాడో ఆ రాజకీయాల వెలుగులో ఆచరణాత్మకంగా తను ముందుకు సాగినటువంటి ఒక గొప్ప ఉద్యమ నాయకుడు కామ్రేడ్ బంటు నరసింహులు. కామ్రేడ్ బంటు నరసింహులు గారు ఈ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా విప్లవోద్యమంలో ఆయనది చెరగని ముద్ర. ఇక్కడ ఆలేరు నుంచి మొదలుకొంటే ఓదాడ దాకా, అటు దేవరకొండ నుంచి మొదలుకొంటే తిరుమలగిరి వరకు కామ్రేడ్ బంటు నరసింహులు గారి పేరు తెలవని గ్రామము, కామ్రేడ్ బంటు నరసింహులు గారి పేరు తెలవని ప్రాంతం అనేటువంటిది ఉండని పరిస్థితి ఉండే. ఎక్కడికి పోయినా బంటు నరసింహులు గారిని గుర్తుపట్టేటువంటి ఒక వాతావరణం ఆ రోజు ఆయన చేసినటువంటి, ఆయన ముందుకు సాగినటువంటి నడవడిక ఏదైతే ఉందో ఆయన ప్రజల జీవితాల్లో, ప్రజల నాలుకల్లో, ప్రజల మెదల్లో నిలిచిపోవడం అనేటువంటిది జరిగింది. ఆ బంటు నరసింహులు గారి గురించి వాళ్ళు మనం మాట్లాడుకోవడం, బంటు నరసింహులు గారిని స్మరించుకోవడం అని అంటేనే ఆయన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయాలని మనం తుదకంట ముందుకు తీసుకుపోయేటువంటి దాంట్లో భాగస్వాములం అవుతామని చెప్పేసి, కంకణబద్ధులం అవుతామని చెప్పేసి మనం ఒక రకంగా చెప్పుకోవడమే. అంతేకాకుండా ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో ఇవాళ కొనసాగుతున్నటువంటి ప్రజల మీద కగారు పేరున అంతిమ యుద్ధం అనేటువంటి పేరు మీద ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద అప్రజాస్వామికంగా కొనసాగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరుల ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం అంటేనే ప్రజా ఉద్యమాలని మరింత పటిష్టం చేయడమే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించడం అవుతుంది అని చెప్పేసి గుర్తు చేస్తూ నేటి యువత మొత్తం కూడా ప్రజా ఉద్యమాల్లో, ప్రజా పోరాటాల్లో ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు కామ్రేడ్ బంటు నరసింహులు గారి 3వ వర్ధంతి సందర్భంగా ఇంతకుముందు కామ్రేడ్ గిరి మాట్లాడినట్టుగా ఒకవైపున ప్రజలను అణిచివేయడానికి అధర్మ యుద్ధంతో ముందుకొస్తున్నటువంటి పాలక వర్గాల యొక్క పుట్టిన నీటిని ఎండగడుతూ, అదేవిధంగా ఇవాళ కామ్రేడ్ బంటు నరసింహులు గారు చివరి క్షణం వరకు దేనికోసమైతే తప్పించిందో ఇవాళ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని, ముందుగా తెలంగాణ రావాలని కోరుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏం జరగాలో తనకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. అంతేకాకుండా తను నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే ఇవాళ ప్రజలకు న్యాయం జరుగుతుందని కూడా ఆలోచించినటువంటి వ్యక్తిగా తను చివరి క్షణం వరకు కూడా ఆరాటపడ్డటువంటి ఆ విషయాల్ని మనమంతా కూడా గమనంలో ఉంచుకొని దాన్ని ముందుకు తీసుకుపోవడమే వాళ్ళకి ఇవాళ నిజమైనటువంటి సరైనటువంటి నివాళి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ కుటుంబం అంతా కూడా, బంటు నరసింహులు గారి కుటుంబం అంతా కూడా విప్లవ ఉద్యమానికి ఎట్లాగా అండగా నిలబడింది, విప్లవకారులను ఎట్లా కాపాడుకున్నారనేటువంటి విషయం ఈ ప్రాంత వాసులకే కాదు ఈ రాష్ట్రంలో అంతటా కూడా తెలిసినటువంటి విషయమే. అట్లనే కామ్రేడ్ బంటు నరసమ్మ కూడా కేవలం బండ్రు గారికి అండగానే కాదు విప్లవోద్యమానికి ఎట్లాగా అండగా నిలబడింది అనేటువంటి ఒక కోణం ఉన్నటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. అందుకోసం ఇవాళ ఈ అమరులను తెలుసుకోవడం అంటేనే, ఈ అమరుల ఆశయాన్ని నెరవేర్చడం అంటేనే మనం భారత విప్లవోద్యమంలో ముందుకు సాగడం అనేటువంటి దాన్ని మనమంతా కూడా ఆలోచించాలి. ఇవాళ ఒకవైపున మొన్న మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్ల పరంపర ఒకసారి గమనించినట్లయితే ఇవాళ దేశంలో ఇటు మన రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి ఈ తీరును ఒకసారి గమనించినట్లయితే ఇవాళ మొత్తంగా పాలక వర్గాలు అడవి మీద పట్టు సంపాదించడానికి, అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలను తరిమి కొట్టడానికి, బహుళజాతి కంపెనీలకు అడవిని దారాదత్తం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా జరిగినటువంటివి ఎన్కౌంటర్లు. అందుకోసం అడవిని, ఆదివాసులను కాపాడుకునే వాళ్ళెవరు, ఈ దేశాన్ని కాపాడుకునేటువంటి వాళ్ళెవరు అంటే అది విప్లవకారులు మాత్రమే. అందుకోసం నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు అంటే అది విప్లవకారులు మాత్రమే. అందుకోసం ఇవాళ జరుగుతున్నటువంటి అధర్మ యుద్ధాన్ని ప్రతిఘటించడానికి, అధర్మ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ఇటు విప్లవకారులు అటు ప్రజాస్వామికవాదులు ఏకమై ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఇవాళ యువతరం మీద ఈ బాధ్యత ఉన్నది. ఆ రకంగా ఆలోచించాలని అందరికీ కూడా మరణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా విజ్ఞప్తి చేస్తాం. జోహార్ భారత విప్లవోద్యమంలో అసూలు